మోకాళ్ల కార్టిలేజ్ బలహీనమైతే ప్రతి కదలిక బాధే. సర్జరీ భయం, మళ్లీ తిరిగొస్తుందా అన్న టెన్షన్. వజ్రవల్లి మరియు శోణక జాయింట్ నిర్మాణానికి సపోర్ట్, బిల్వా మరియు బలకండరాల బలానికి ఉపయోగపడతాయి. బిబెటర్ ఆర్థో ఊర్జ, లోపల నుంచే ఆయుర్వేద మద్దతు. చాలా ఎర్లీ స్టేజ్ లోనే స్టార్ట్ అయిపోతున్న ఈ మోకాల నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు, సో వీటికి అసలు రీజన్స్ ఏంటంటారు? కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మనకు జాయింట్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటదండి, గుజ్జు. ఆ గుజ్జు అనేది తగ్గిపోవడం వల్ల మనకు అనేది ఒక బోన్కి ఇంకో బోన్కి స్పేస్ తగ్గి వాపు వచ్చి నొప్పి వస్తుందండి. ఇది ఎలా వస్తుందంటే మనం ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్స్ లో బిల్డింగ్స్ లో ఉండడం వల్ల వాళ్ళకి సన్లైట్ తగలట్లేదు, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది, పోషక ఆహార తీసుకోవట్లేదు, దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, దానివల్ల బోన్స్ అనేది ఎదుగుదల రావట్లేదు. సో వాటి వల్ల ఎర్లీ ఏజ్ లోనే ఈ కీళ్ళ నొప్పి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లో కూడా మెయిన్ గా బీపీ, షుగర్, థైరాయిడ్ వీళ్ళకి కామన్ అండి వీటన్నిటికి. సో చాలా మంది ఏంటంటే ఆ నీ పెయిన్ ఎక్కువైనప్పుడు సర్జరీ దాకా వెళ్తూ ఉంటారు కదా, అది ఎందుకు అవుతుంది అంటారు? అట్లా సర్జరీ అంటే ఇక్కడ సర్జరీలో అక్కడ ఏం చేస్తారంటే నీ రీప్లేస్మెంట్ చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే అరిగిపోయిన దాన్ని వాళ్ళు సెట్ చేయడానికి ఫ్లూయిడ్ ఫిల్ చేసి దాన్ని సెట్ చేస్తారండి. ఆయుర్వేదంలో మనకి ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎటువంటి మెడిసిన్స్ అవైలబుల్ గా ఉంది? బీ బెటర్ వాళ్ళు మనకు ఆర్థో ఊర్జ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. దీనికి మెయిన్ గా ఏంటంటే అండి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని నేచురల్ ప్రోడక్ట్. ఇది మెయిన్ గా జాయింట్స్ అనేది హెల్తీ స్టేజ్ తీసుకొస్తుంది. మనకు ఏదైతే గుజ్జు అరిగిపోయిందో ఆ గుజ్జు మళ్ళీ రావడానికి ఇది దోహదపడుతుందండి. వీటిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి చూసుకోండి. ఇక్కడ మనకు మెయిన్ గా వజ్రవల్లి, బల, అలాగే కోల, కులత్త, దేవదారు, తగరాని మొత్తం 36 హెర్బ్స్ ఉంటాయండి. వీటన్నిటిని హెర్బ్స్ మనకు పురాతన కాలంలో తీసుకున్న తైలపాక విధిని వీళ్ళు మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎలా తీసుకురావాలి, మోడర్నైజ్ గా ఎలా తీసుకురావడానికి మనకు ఒక పద్ధతిలో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పొటెన్సీ దాని యొక్క ఎక్స్ట్రాక్ట్స్ అన్ని తీసుకొని ఆయిల్లోకి తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేశారండి. ఇది తీసుకోవడం వల్ల మనకి మెయిన్ గా బెనిఫిట్స్ ఏంటంటే అండి కార్టిలేజ్ రెడ్యూస్ అయిన కార్టిలేజ్ రావడం, మళ్ళీ అలాగే గుజ్జు పెరగడము, జాయింట్స్ స్టిఫ్నెస్ ఉన్న జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీకి పనిచేయడము, మొబిలిటీకి మంచిగా యూజ్ అయ్యి మూవ్మెంట్ లేకపోతే మూవ్మెంట్ తీసుకురావడం, అలాగే మనకి హెల్తీ జాయింట్స్ అనేది మనకు దీనివల్ల వస్తుందండి. డైలీ 2 times పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే దీన్ని తీసుకోవడంతో పాటు సప్లిమెంట్ గా మనకు బీ బెటర్ వాళ్ళ దగ్గర ఆర్థో తేజస్ అని ఒక ఆయిల్ ఉందండి. మనకి క్యాప్సూల్స్ తీసుకొని ఆయిల్ ని మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ మనము అప్లై చేసి కొద్దిసేపు అలా మసాజ్ చేసేసుకొని మనము యూజ్ చేసుకొని ఈ క్యాప్సూల్స్ వాడితే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఈ ఆర్థో ఊర్జ అనే ప్రోడక్ట్ మనకు బాగా పనిచేస్తుందండి. అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యల వాళ్ళు ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మనకు ఆర్థో తేజస్ ఆయిల్ తో పాటు ఇది తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. బీ బెటర్ వారి ఆర్థో ఊర్జ మెడిసిన్ ఇది వాడాను, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఆర్థో ఊర్జ మందులు వాడుతున్నా, నేను నొప్పులన్నీ పోయినాయి, మంచిగా అయిపోయినా నేను. అయితే ఆ బీ బెటర్ ఆర్థో ఊర్జ వాడగానే చాలా మంచి ఫలితం ఉంది. నాకు మోకాళ్ళ నొప్పులు పోయాయి. అది వాడినప్పటి నుండి నాకు ఎలాంటి పెయిన్స్ కానీ ఎలాంటి నొప్పులు కానీ లేవు. యథావిధిగా నాకు మునుపట్లాగానే నేను పని చేసుకునేవాడిని, తిరిగేవాడిని. ఆర్థో ఊర్జ వాడతాం, తగ్గింది. మోకాళ్ళ గుజ్జికాయకి అన్నింటికి బాగా పనిచేసింది. బీ బెటర్ వారు ఆయుర్వేదం మందు చాలా బాగా పనిచేసింది. నేను ఫేస్బుక్ లో చూసి బుక్ చేసుకుని వాడిన 3 నెలలు మంచి రిజల్ట్స్ వచ్చినాయి, తగ్గిపోయినది, మంచిగా ఫ్రీగా ఉన్నది, నా కాళ్ళ నొప్పులు ఏం లేవు.